నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. మండలం కేశవరం జెడ్ మేడపాడులలో 2 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కేంద్రం నుండి అనుమతులు లభించినట్లు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలిపారు. మండపేట టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల ట్రాఫిక్ బాగా పెరగడంతో కేశవరం మేడపాడు రైల్వే గేట్ల వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిలోనే 2017లోనే నాటి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు సాధించడం జరిగిందన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం ఖర్చుతో వీటిని నిర్మించేందుకు అనుమతులు మంజూరు కాక ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సగం ఖర్చులు భరించలేక చేతులెత్తేస్తుందన్నారు. ఈ సమావేశంలో మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మందపల్లి దొరబాబు, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు జొన్నపల్లి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మన మండపేట నియోజకవర్గంలో కేశవరం దగ్గర ట్రాఫిక్ ఈ రైల్వే గేట్ దగ్గర బాగా ఆగిపోవడం, కొన్ని సందర్భాల్లో అయితే మరి ట్రైన్స్ కూడా ఒకసారి ఈ రోడ్ క్లియరెన్స్ లేక ట్రైన్స్ కూడా ఆగిపోతున్న విషయం అందరికీ తెలుసు. గంటలో జామ్ అయిపోతున్న విషయం మనం కూడా గమనించాం. ఇది మన రోడ్డు విషయంలో లారీలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే 2017 సంవత్సరంలో ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేశవరం ఆర్ఓబిని శాంక్షన్ చేయించడం, దాని మీద ఏమది ఈ టెక్నికల్ ఇష్యూ అసెంబ్లీలో కూడా ఆర్ఎండ్బి మంత్రి గారు వేళ అయ్యన్ పాత్రుడు గారు అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేసిన విషయం మరి మనందరికీ తెలుసు. తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టేశారు. అంటే ముందు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే సగం రాష్ట్ర ప్రభుత్వం, సగం కేంద్ర ప్రభుత్వం మన రైల్వే వాళ్ళు పెట్టుకునేలాగా. దానిపైన మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే సగం డబ్బు మేము కట్టలేమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఆ ప్రపోజల్ ఆగిపోయింది. ఎన్నికల ముందు అయితే రకరకాల జిమ్ములు చేసేవారు. ఏదో మేము చేస్తున్నాం, మేము కలుగుతున్నాం అని చెప్పని మీ అందరికీ తెలిసిన విషయంలో కూడా ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. కేంద్రంలో కూడా మరి మన భారతీయ జనతా పార్టీ మొత్తం మన దేశానికి ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఈ 3 పార్టీల కలయికే కనుక ఇమ్మీడియట్గా మన 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 మండపేట నియోజకవర్గంతో పాటుగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్ఓబీలన్నింటికీ కూడా మోక్షం కలిగించాలని ఒక ఆలోచనతో శ్రీ నారా చంద్రబాబు గారి కృషి ఫలితంగా కేశవరం, జడ్మేడపాడు 2 ఆర్ఓబీలు మనకు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి కేశవరానికి సంబంధించి అయితే 6 ఎకరాల 6.5 ఎకరాలు 6.536 సెంట్లు అంటే 6.5 ఎకరాలు అక్కడ మనకు ల్యాండ్కి వాళ్ళు ప్రపోజల్ మన రైల్వే బోర్డు వాళ్ళు ఇవ్వడం. అదేవిధంగా జడ్మేడపాడుకి అయితే 5.72 సెంట్స్ దీని మేడపాడికి, కేశవరానికి అయితే 6.53 సెంట్లు, అది 6.5, అది 2.75 అనుకోవచ్చు రఫ్లీగా. ఈ సెంట్కి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ ప్లగ్ మార్కింగ్ కూడా అంటే ఏదైతే స్థలం తీసుకొని పోతున్నారో ఆ దానిపై ప్లగ్ మార్కింగ్ నెక్స్ట్ వీక్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ ఇంత మాకు కావాలని చెప్పి వాళ్ళ ఇంజనీర్స్ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇవాళ మనకి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఈ 6 ఎకరాల సిల్లర, అది 5 ఎకరాల సిల్లర మొత్తం ఈ దగ్గర ఈ 12 ఎకరాల్లో మనం ఎక్విజేషన్ చేసి రైల్వే వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తే చాలు. మిగిలిందంతా కూడా రైల్వే వాళ్ళే వాళ్ళ ఖర్చులతో వాళ్ళ దాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఈ మన స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క భూమి ఖర్చుతో మొత్తం మన సంఖ్య 2 ఆర్ఓబీలు వస్తున్నాయి. అంతేత మనకి ట్రాఫిక్ సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తవబోతున్నాయి అని చెప్పి ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ ప్రజలకి, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి దీన్ని సాధించడంలో మన పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ మాధుర్ గారు మరి సాయశక్తిలో దాన్ని కృషి చేసి వారి తండ్రి గారి యొక్క భార్య యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే వారి యొక్క పేరు అంటే
మన సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన దాన్ని బట్టి ఆయన కూడా దీన్ని ఒక రకంగా మన సక్సెస్ చేసిన దాంట్లో ప్రప్రథమ స్థానం ఆయన తీసుకున్నారు. అదే రకంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ హరీష్ మాధురి గారికి ఈ యొక్క ROP 2 మనకు శాంక్షన్ చేయించినందుకు మండపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, సుమారుగా ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం? ఖచ్చితంగా సంవత్సరాల లోపల పూర్తవ్వాలని ఆలోచన. రైల్వే గేటు, ఆ గేట్ నుంచి రాయమండ్రి సుమారు కిలోమీటర్ దాటేక, అంటే ఎటువంటి ఊరు తగలకుండా జీవికే వరకు వెళ్ళిపోద్దండి. అవేం కదా అంత దూరం వెళ్దండి. 1 కిలోమీటర్ దాటాక ఆ టర్నింగ్ తిరిగాక మేము చూసాం. ప్రెస్ కూడా వచ్చారు, ప్రెస్ వచ్చారండి. అదే ప్లేస్. రెండోది మేడపాడు అయితే మేడపాడు నుంచి ద్వారపూడి కాకుండా అది కేశవరేపుకి అది ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు మన గోదావరి ఏడుగులు ప్రాణాలు ఉంది కదా, ఆ రోడ్డు అటు సైడ్ లోపల ఆ రోడ్డు దగ్గర పడుతుంది. దాన్ని మ్యాచ్ చేయలేక అంటే 2 గ్రామాలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేడపాడులు అయితే తగిలితే 1 ఇల్లు కానీ 2 ఇల్లు కానీ తగలొచ్చు అన్నారు. ఈ సరైన చేసిన దాంట్లో మనకి కరెక్ట్గా మనకి క్లారిఫికేషన్ వస్తుంది.